హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఏంటంటే ఈరోజు బ్లాక్ వచ్చేసి మా తమ్ముడు భార్య శ్రీమంతం అండి. మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి. నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందేమనేది. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ గెట్ ద వీడియో. మా మరదలు శ్రీమంతం అన్నాను కదా అండి. ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి మొత్తం ఐటమ్స్ అన్నీ ఎలా రెడీ చేసేసుకున్నామండి స్టేజ్ మీద. చూడండి, మా తమ్ముడు అండి. తమ్ముడు అంటే మరి ఓన్ బ్రదరా ఇంకెవరా ఏంటని అడుగుతారు కదా, అది కూడా క్లారిటీ ఇస్తాను చూడండి. మా నాన్న తమ్ముడి కొడుకండి, అంటే మా బాబాయ్ కొడుకు. తనైతే మరదలు. ఇంకా చూసారా, మేమైతే వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా డెకరేషన్ చేసుకున్నాము. స్టేజ్ మీద తీసుకెళ్ళిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కాదు, ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ ప్లస్ స్వీట్స్ అన్నీ అలా మొత్తం అంతా డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే స్టేజ్ మీద నుంచి పక్కకు వచ్చేసాం. తను అంటే వాళ్ళు ఫొటోస్ షూట్ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా తర్వాత ఏంటనేది నెక్స్ట్గా చూస్తారు. చూసారా, సింపుల్గా అండి. తనైతే బాగా సింపుల్గా రెడీ అయిపోయినారు. ఇంకా మా బ్రదర్ అయితే ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడాడండి. కానీ తీపి జ్ఞాపకాలు కదా, అలా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అయితే మస్ట్ అండ్ షుడ్ ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా అన్నట్టు. ఇంకా చూడండి, ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాము. స్టేజ్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మేమేం తీసుకెళ్ళాము ఏంటనేది ఎవ్రీథింగ్ అక్కడ డిస్ప్లే చేసినట్టు అనమాట. అంటే ఎన్ని తీసుకెళ్తారు, శ్రీమంతం అంటేనే స్వీట్స్ ఖచ్చితంగా ఉండాలి కదండి. మనం తిన్నా తినకపోయినా కొన్ని అయితే ఆచారాలు సంప్రదాయాలు అయితే పాటించాల్సిందే. ఇంకా అత్త తరపున వాళ్ళు కాబట్టి అన్నీ తీసుకెళ్ళాలి తప్పనిసరిగా, ఒక్కటి కూడా మిస్ చేయకూడదు. ఎందుకంటే అది ఒక ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని తినాలి అలా అనిపిస్తుంటుందంట కదా. అంటే అన్నీ కూడా ఒక్కసారైనా తింటే బాగుంటుందనేది ఆ సంప్రదాయము. కాబట్టి ఖచ్చితంగా అన్నీ అయితే తీసుకెళ్తారు. ఇంకా ఇలా డెకరేషన్ చేసుకొని మేమైతే స్టేజ్ని అయితే మొత్తం అలంకరించేసుకొని తర్వాత అయితే తనైతే శారీ చేంజ్ చేసుకొని వచ్చిందండి. చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం జనాన్నంతా షూట్ చేస్తున్నాను. చూడండి ఇంకా ఎలా ఉంటుంది ఏమిటనేది కూడా చూస్తారు. స్టేజ్ మీద కొన్ని స్టిల్స్ సింగిల్గా అయితే తీసుకుంటున్నారు తనకి. ఇంకా తర్వాత 1 బై 1 అలా సంప్రదాయాన్ని అంతా పాటిస్తాము. ఇక్కడ కొన్ని స్టిల్స్ అండి శారీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత. ఎందుకంటే ముందే ఎందుకు స్టిల్స్ తీస్తామంటే తర్వాత మొత్తానికి పసుపు అంతా పూసేసుకుంటాం కదా మొహానికి అంతా, ఇంకా ఫేస్ అంతా గ్లామర్గా ఏముండదు కదా, అందుకనేసి ముందే కొన్ని స్టిల్స్ తీసుకుంటే బాగుంటుందని ఇంకా అలా అయితే రెడీ అయిపోయేసి స్టిల్స్ కొన్ని ఇంకా ఇక్కడైతే ఇంకా ఓవరాల్గా స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఏంటి, అత్త వాళ్ళ తరపున నుంచి తనైతే తన సిస్టర్ అండి, అంటే వాళ్ళ బావ వైఫ్. తను ఇంకా మొత్తం చేయాలి కాబట్టి పసుపు పూయడము, తనకి వడినించడము, అంటే తీసుకెళ్ళిన పండ్లు పలహారాలన్నీ తన ఒళ్ళో పెట్టేసి సంప్రదాయాన్ని అయితే చేయాల్సిందే కదా. ఇంకా అలా చిన్నగా స్టార్ట్ చేస్తుంది. తనకు కూడా ఏం తెలియదండి, అన్నీ పక్క నుండి చెప్తుంటే చేస్తుంది. చూడండి ఎలా చేస్తుంది ఏమిటనేది కూడా తెలుస్తుంది కదా మీకు. కానీ ఇంకా అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇస్తారు. మొత్తానికి అందరూ 1 బై 1 అలా విచ్చుకుంటూ వెళ్తుంటామండి. రిలేటివ్స్ ఓన్లీ మా బ్రదర్ సైడ్ ఫ్యామిలీ అండి మేమందరం. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఎవరు ఏమిటనేది కూడా రిలేషన్ గురించి కూడా చెప్తాను చూడండి. తనైతే వాళ్ళ బావ వైఫ్ అండి, అంటే మా పెద్ద తమ్ముడి భార్య అండి తను. ఇంకా తనంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మేము రిలేటివ్స్ అందరూ కూడా ఇస్తాము. 1 బై 1 ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా అలా గడిచిపోతుంది. ఈ వీడియోని ఎవరికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అలా నన్ను లైక్ చేయడం ద్వారా నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మీరు ఎలా చేస్తారేమనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే సింపుల్గా డెకరేట్ చేసుకున్నామండి. ఎలా ఉన్నాయి మా స్వీట్స్ ఏమిటనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను కూడా కనిపిస్తాను. ఇప్పుడైతే అంతా మా ఫ్యామిలీ, తనకు వచ్చేసి తన సిస్టర్ అవుతుందండి. ఇంకా తను వచ్చేసి నెక్స్ట్ ఇచ్చేది తన అవ్వ వాళ్ళంట, తన అమ్మాయి సైడ్ రిలేటివ్స్. ఇంకా తను వచ్చేసి మా తమ్ముడి మేనత్త అండి, వాళ్ళ అమ్మ వాళ్ళ రిలేటివ్స్. ఇంకా 1 బై 1 ఇలా ఇస్తూ అయిపోతుంటుంది చూడండి.
ఇంకా 1 బై 1 అయితే ఇస్తారు చూడండి మా రిలేటివ్స్. తను కూడా మా పిన్ని అండి, పిన్ని తన కోడలు. తనైతే మంచిగా ఫొటోస్ తీయని చెప్తుంది తనకి. సర్లే తీస్తానని, నా కెమెరా ఉన్నంత మాత్రం తీస్తానని అలా కామెంట్ చేస్తున్నామండి. ఇంకా శ్రీమంతం గురించి కొన్ని మాటలు అయితే చెప్తానండి. లైఫ్లో ప్రతి ఒక్క పెళ్ళైన జంటకైతే తల్లి అవ్వాలనేది అయితే తప్పనిసరి కళ అండి. కాబట్టి ఆ కళ నెరవేరుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి అది సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కూడా చాలామందికి ఇష్టం అండి. ఎందుకంటే కొంతమందికి అదృష్టం కూడా, అంటే ఎవరన్నా అలా రిలేటివ్స్ లేకపోయినా అలాంటివన్నీ చెయ్యరు కదా. కాబట్టి అమ్మ తరపున ప్లస్ హస్బెండ్ తరపున ఇద్దరి సైడ్ నుంచి ఒకేసారి చేస్తున్నారు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తను అంటే ఎందుకు చేస్తారంటే పుట్టబోయే బిడ్డకి ఎటువంటి అనర్థాలు ఏమి జరగకోకుండా పెద్దల దీవెనలు తప్పనిసరిగా అందించాలి. ఖచ్చితంగా శ్రీమంతం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోని కళ అండి. ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? కాకపోతే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. అది ఆ జర్నీ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది అనేది అయితే తెలుసు నాకు కూడా. ఎందుకంటే నేను ఇంత వీడియో చెప్తున్నాను ఏంటి సోదనుకోకుండా, అదే లైఫ్లో ప్రతి ఒక్కరి డ్రీమ్ అంటారు కదా, ఇంకా అలానండి. పిల్లలు అనడం అనేది ఒక డ్రీము అండ్ హ్యాపీనెస్ కూడా. పిల్లలు ఉంటే ఆ లైఫే వేరు కదా. ఇంకా 1 బై 1 ఇస్తుంటారు.
ఇంకా చూసారా ఫైనల్గా అయితే మేము ఫొటోస్ అన్నీ స్టిల్స్ అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అంటే కొంచెం వీడియో అక్కడక్కడ బ్లరీగా ఉంటుంది, కానీ ఇంకా అలా కొన్ని వీడియోస్ క్యాప్చర్ అయితే చేసామండి. ఎందుకంటే స్వీట్ మెమోరీస్, అంటే అవి జ్ఞాపకాలు కాబట్టి ఎలా ఉన్నా కూడా ఓకే అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే తప్పదు కదండి. అన్నీ అంత క్లారిటీగా ఉండవు, అక్కడక్కడ కొన్ని వీడియోస్ కూడా సరిగా లేవు ఓకేనా. ఎందుకంటే ఇంకా అలా ఉండాలన్నట్టు నేనైతే వీడియో చేశాను. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ అయితే ఖచ్చితంగా చేయాలండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా వెళ్తుంది నోటిఫికేషన్ రూపంలో. ఇక్కడ చూసారా, నేను ఇందాక చెప్పాను చూడండి, బ్లరీగా వచ్చిందండి. జూమ్ చేసామండి, నాకు కెమెరా ఇచ్చేసాను, అతను అలా జూమ్ చేశాడు కాబట్టి కొంచెం బ్లరీగా ఉంది. ఇంకా మేమైతే 1 బై 1 అలా స్టిల్స్ చేసేసుకున్నామండి. చూడండి కొంచెం బ్లరీగానే ఉంటాయి, కాకపోతే అలానే అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఉండాలి కదా, ఇంకా మరి అన్నీ ఎడిట్ తీసేసుకోవడం బాగుండదు అన్నట్టు. ఇంకా చూసారా ఓకేనా. ఫైనల్గా అయితే మా శ్రీమంతం ఇలా జరిగింది ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఫుల్ బిజీ అయిపోయాను అనమాట వీడియో తీసుకోవడంలో, ఎడిటింగ్ చేసుకోవడంలో. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.